మన హైదరాబాద్ మనందరి హైదరాబాద్ పేరుతో ఎల్బీ నగర్ లో జరుగుతున్న కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తప్పకుండా ఆ పని కూడా చేస్తాము. మా మీద విశ్వాసం ఉంచండి. ఆ పని చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఎల్బీ నగర్లో నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎల్బీ నగర్ని మనం జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత రేషనలైజేషన్ చేయలేదు, హేతుబద్ధంగా దాన్ని మరి ఒక స్థాయికి తీసుకొని రాకపోవడం వల్ల ఈరోజు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ రేట్లు మాకు ఎల్బీ నగర్లో ఉన్నాయని మీలో కొంతమందిలో ఆవేదన ఉంది. మరి ఈరోజు ప్రస్తుతం మనం ఆదాయం పన్ను కాదు, మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే మనం ప్రస్తుతం అయితే ఏదైతే వేస్తూ ఉంటుందో జిహెచ్ఎంసీ, దానికి లింక్ ఏంటంటే యావరేజ్ రెంటల్ వాల్యూ. మరి ప్రస్తుతం ఎక్కడ రెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ కిరాయి రేట్లు ఎట్లా ఉన్నాయో చూస్తే దాన్ని బట్టి లింక్ చేసి ఒక సూత్రీకరణ చేసి దాని ప్రకారం మనం ప్రాపర్టీ ట్యాక్స్ డిటర్మైన్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మనం రిజిస్ట్రేషన్ వాల్యూకి దీన్ని లింక్ చేసినట్టయితే, ఎందుకంటే మీకు బాగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాంటి సంపన్నులు నివాసించే ప్రాంతాల్లోనే కొంత ఎక్కువగా ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ ప్రైస్, ఇక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని లింక్ చేసినట్టయితే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నాం. తొందరలో దాన్ని కూడా తీసుకొచ్చి మీకు రిలీఫ్ కల్పించే బాధ్యత కూడా నాది అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో చెరువులు అన్నారు. చెరువుల విషయం నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక మీరే కాదు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మనకు ఇప్పటికే 40 చెరువుల సుందరీకరణ అంటే కేవలం చుట్టూ ఒక బండ్ కట్టేయడమే కాదు, అందులోకి మళ్ళీ మళ్ళా అశుద్ధమైన నీరు రాకుండా ఒక ఎస్టీపీ పెట్టి మళ్ళీ గుర్రపు డెక్క రాకుండా దోమలు రాకుండా చేసి మీకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొని రావాలన్న ఆలోచన ఏదైతే ఉందో 540 కోట్లు ఇప్పటికే మంజూరు చేశాం. దాన్ని దశల వారీగా తీసుకుంటాం. ఒకటేసారి నా దగ్గరేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు, అబద్ధం చెప్పను, కొద్ది టైం పడుతుంది. బట్ హైదరాబాద్లోని చెరువులన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. మీకు ఆహ్లాదకరమైన మీ నైబర్హుడ్లోనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తప్పకుండా ప్రభుత్వం సృష్టిస్తుందనే మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా. ఇంకొక 2 విషయాలు కూడా మేము ముందు పెట్టాలి. ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, ఏం చేయాలి అంటే, కేసీఆర్ గారు ఇప్పటికే మా అందరికీ కూడా చాలాసార్లు చెప్పారు. హైదరాబాద్లో ఆయన కోరుకుంటున్నది మంచినీళ్ళు, కరెంటు ఇవి బాగైనాయి, శాంతి భద్రతలు బాగున్నాయి. కానీ ఇంకా సేఫ్గా మన పిల్లలు కానీ, మన తల్లులు కానీ, మన చెల్లెలు కానీ, మన కూతుళ్ళు కానీ బయటికి పోయినా సేఫ్గా ఇంటికి వస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు హైదరాబాద్లో అనే వాతావరణం ఉండాలంటే ఇప్పటికే 6 లక్షల సీసీ కెమెరాలు పెట్టి మనం బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాం. కానీ దీన్ని 10 లక్షల సీసీ కెమెరాలకు కూడా తీసుకొని పోతాం. 3 నెలల్లోనే రాబోయే 3 నెలల్లో బంజారా హిల్స్లో ఒక అత్యాధునికమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కాబోతా ఉంది. మీరు ఏమైనా చూసి ఉండొచ్చు అటువైపు పోయినప్పుడు. రోడ్ నెంబర్ 12లో బంజారా హిల్స్లో కడతా ఉన్నాం. ఒక లండన్లో, న్యూయార్క్లో ఉంటే ఎట్లా ఉంటుందో పోలీసింగ్ వ్యవస్థ, ఆ స్థాయిలో మొత్తం ఈ 10 లక్షల సీసీ కెమెరాల నుంచి వచ్చే ఫీడ్ అంతా కూడా తీసుకొని దాని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసి హైదరాబాద్లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, సడన్గా వరదలు వచ్చినా, ఇంకా ఏదైనా ఇబ్బందులు వచ్చినా, న్యాచురల్ డిజాస్టర్ అయినా వీటన్నిటిని తట్టుకునే విధంగా ఆ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారికి సైతం ఒక ఆఫీస్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకొని మొత్తం ప్రభుత్వం అవసరమైతే అక్కడే కూర్చుని పనిచేసే విధంగా జిహెచ్ఎంసీ కానీ, పోలీసులు కానీ అద్భుతంగా ఏర్పాటు చేశాము. అది 3 నెలల్లో అందుబాటులో కూడా రాబోతా ఉంది. సేఫ్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా హైదరాబాద్ను చేసుకునే క్రమంలో ఇది ఒక విప్లవాత్మకమైన ముందడుగు కూడా కాబోతా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ దగ్గర ఎక్కువ లేవనుకుంటా కానీ కాలుష్యకారక పరిశ్రమలు కొన్ని చోట్ల బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి. కుత్బుల్లాపూర్లో, బాచ్పల్లి ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటాయి. అదే రకంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటికి తరలించి పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో పోతున్నాం. కానీ కాలుష్య పరిశ్రమను తీసుకెళ్లి బయట పెట్టడం అంటే సమస్యను తరలించడం కాదు, అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా అది కూడా రాబోయే ఈ 3-4 ఏళ్లలోనే మొత్తం కూడా పూర్తి చేస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు హైదరాబాద్లో వాహన కాలుష్యం కూడా తగ్గించేదానికి మనం ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు 4000 బస్సులు ఉన్నాయి హైదరాబాద్లో.
అవన్నీ కూడా డీజిల్ మీద నడుస్తున్న బస్సులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా దశల వారీగా, ఇప్పుడు 40 మార్చాం ఇప్పటికే, దశల వారీగా వాటన్నిటిని కూడా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. తప్పకుండా ఇది జరిగిన తర్వాత ఒక వాహన కాలుష్య తీవ్రత కూడా హైదరాబాద్లో తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. కేవలం ఆర్టీసీ మాత్రమే కాదు, మనం ఈరోజు చెత్త సేకరణకు వాడుతున్న బండ్లు కూడా, వాటిని కూడా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ తీసుకొని రావడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రావడం, తద్వారా హైదరాబాద్లో వాహన కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించాలి. అదే రకంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా, మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవాలంటే మీకు కూడా ఇన్సెంటివ్ ఇచ్చి, మీకు కూడా రాయితీలు ఇచ్చి, పన్ను రాయితీలు ఇచ్చి కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక గట్టి ప్రయత్నం కూడా, జల కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ తగ్గించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీటితో పాటు అన్నిటికీ మించి హైదరాబాద్కి నలుమూలల, ప్రస్తుతం గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఈ ప్రాంతాలకు పరిమితమైన ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్కి నలువైపులా తీసుకొని రావాలనే ప్రయత్నాన్ని బలంగా చేస్తూ ఉన్నాం. మీరు గమనించినట్టయితే నాగోల్లో మూసి ఒడ్డున కొత్తగా ఒక శిల్పారామం కూడా డెవలప్ చేశాం. ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఎందుకు చేశాము? ఎందుకంటే ఇప్పుడు మెట్రో వచ్చింది. కొత్తగా ఇప్పుడు మనం అద్భుతంగా ఒక వరంగల్ రోడ్డుకి ఒక స్కైవే కూడా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం, ఒక 12 కిలోమీటర్లు. మరి ఆ ప్రాంతంలో ఒక శిల్పారామం కూడా తీసుకొచ్చి అక్కడ హౌసింగ్ ఆప్షన్స్ కూడా పెంచినట్టయితే తప్పకుండా ఈ ప్రాంతానికి కూడా ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొని వచ్చినట్టయితే ఆ ప్రాంతం వెస్టర్న్ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గుతుంది, రద్దీ తగ్గుతుంది. ఇక్కడ కూడా నాణ్యమైన నివాసయోగ్యమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మనం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు అనే ఆలోచనతో ఈ తూర్పు హైదరాబాద్ మీద కూడా దృష్టిని కేంద్రీకరించి లుక్ ఈస్ట్ అనే పాలసీ కూడా తీసుకొచ్చాం. లుక్ ఈస్ట్ అనే పాలసీ తద్వారా ఐటీ కంపెనీలు ఇక్కడికి రావాలంటే వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ఈ నాగోల్ కానీ, అదే రకంగా మీ ఎల్బీ నగర్ కానీ, మీ ఉప్పల్ ప్రాంతం కానీ ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమల్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాత్రమే కాకుండా మనం షామీర్పేట, కొంపల్లి అటువైపు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకి రావిరాల గ్రామంలో ఇప్పటికే ఈ సిటీ మనం ఏదైతే కట్టుకుంటా ఉన్నామో అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమకు దాన్ని కేంద్రంగా చేసుకున్నాం. అక్కడ పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కూడా వచ్చింది. ఒకప్పుడు ఫ్యాబ్ సిటీ అనేవాళ్ళు దాన్ని, ఇప్పుడు దాన్ని ఈ సిటీ, దాని పేరు మారింది. అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమను కేంద్రం చేయబోతా ఉన్నాం. ఈ రకంగా నలువైపులా అభివృద్ధి జరగాలి అనే ఆలోచనతో ప్రయత్నాలు చేస్తున్నాం. దాంతో పాటుగా కొత్తగా ఒక టౌన్షిప్ పాలసీ కూడా తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడైనా 50 ఎకరాల స్థలం ఉంటే ప్రైవేట్ డెవలపర్లు మీరు ఎక్కడికక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్లాన్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ రాయితీలు ఇస్తూ ఉంది ఈరోజు. మరి ఇక్కడ ఎవరైనా డెవలపర్స్ ఉంటే వాళ్ళు కూడా దయచేసి ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకోండి. దీనివల్ల లాభం ఏంది ప్రజలకి అంటే మీకు చౌకగా ఇల్లు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బిల్డర్కి పెద్దగా రాయితీలు రాకపోవడం వల్ల ఆయన కూడా ప్రైజింగ్ ఎక్కువ పెడతా ఉన్నాడు. అటు కాకుండా గవర్నమెంట్ కూడా కొంత రాయితీలు ఇచ్చినట్టయితే మరి టౌన్షిప్ ఎక్కువగా ఓఆర్ఆర్ చుట్టూ డెవలప్ చేయాలనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. దీనివల్ల కోర్ సిటీ అంటే మీ ఎల్బీ నగరు, మీ దిల్సుఖ్ నగరు, మీ కొత్తపేట ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గాలి, స్ప్రెడ్ అవుట్ అవ్వాలి. నేను చిన్నగున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు షాపింగ్ అంటే, పెళ్ళి అంటే, లేదంటే ఏదైనా ఫంక్షన్ అంటే, షాపింగ్ అంటే హ్యాబిట్స్ ఒక్కటే ఉండేది. ఈరోజు అట్లా లేదు. ఎక్కడికక్కడే షాపులు వచ్చినాయి, ఎక్కడికక్కడే మరి పెద్ద పెద్ద షాపింగ్ ఏరియాలు కూడా వచ్చినాయి. మీ ఎల్బీ నగరు, మీ దిల్సుఖ్ నగర్ కూడా అదే రకంగా ఇంకా యువతల దాకా ఇక్కడ దాకా కూడా మరి పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ వచ్చినాయి. అదే రకంగా ఎక్కడికక్కడ మనం క్లస్టర్స్ ఏర్పాటు చేసినట్టయితే నగరంలో రద్దీ తగ్గాలి, ట్రాఫిక్ తగ్గాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దీనికి తోడు ఇప్పుడు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దీనికి మరొక 30-40 కిలోమీటర్ల వెనకాల దానికి బయట ఆర్ఆర్ఆర్ కూడా కడతా ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్డు కూడా 330 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు కూడా ప్రారంభమైంది. అది మరి రాబోయే 3-4 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. తద్వారా హైదరాబాద్, కొత్త హైదరాబాద్, రాబోయే హైదరాబాద్ అంతా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఔటర్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ మధ్యలో కొత్త హైదరాబాద్ అంతా రావాలి, కొత్త కాలనీలు రావాలి, కొత్త టౌన్షిప్లు రావాలి. తద్వారా హైదరాబాద్ మీద లోడ్ తగ్గాలి, కాంక్రీట్ జంగల్గా హైదరాబాద్ మారకూడదు అనే ఆలోచనతో ఆ పని కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఒక సోదరి వచ్చి నాగోల్లోని సర్వే నెంబర్ 58లో మరి పట్టాలు ఇవ్వాలని కోరారు. నేనేమంటా ఉన్నట్టు ఈ రిజిస్ట్రేషన్ ఇష్యూలు, పట్టాల ఇష్యూలు
గతంలో 1,00,000 మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ ఉంది. జీవో నంబర్ 58, 59 ద్వారా 1,00,000 మందికి ఇచ్చాం. మరి 1,00,000 మందికి ఇచ్చి కొంతమంది మీద కక్ష కట్టాల్సిన అవసరం మాకేం లేదు. ఎక్కడెక్కడైతే న్యాయమైన సమస్యలు ఉన్నాయో డెఫినెట్గా అది ఇంకొకరు ఫతుల్గూడ గురించి చెప్పారు, ఇంకోరు లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్ పార్క్ కాలనీలో ఉండే FTL ఇష్యూ గురించి చెప్పారు. ఇట్లా రకరకాల సమస్యలు మా గౌరవ కార్పొరేటర్లందరూ ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ నేను చెప్పేది సరే, ఈరోజు ఎన్నికలు ఉన్నాయి, నాకు చల్లకొచ్చి ముంత దాచే అలవాటు లేదు. డెఫినెట్గా మీరు ఓటు వేయాలని నేను కోరుతా ఉన్నాను. మీరు ఓటేసి గెలిపిస్తే మేము మరింత ఉత్సాహంగా పనిచేసేదానికి మాకు కూడా అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఒక ప్రోత్సాహం కూడా ఉంటుంది. కానీ ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం అన్నదే, ఈ 5 ఏళ్లలో ఇవన్నీ చేయవలసిన పనులే. ఇవన్నీ చేయాలి, మీతో శభాష్ అనిపించుకోవాలి, మీ మన్నన పొందాలి, మీ మెప్పు పొందాలని ఆరాటం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. నా విజ్ఞప్తి మీతో ఏమంటే దయచేసి మాటల గారడీకో టకటక వచ్చేసి 4 మాటలు చెప్పేసి బిల్డప్ చేయగానే దానికి మోసపోకండి. ఆలోచించండి, దయచేసి ఓటేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. 71 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 71 ఏళ్ళు గడిచింది. ఈ 71 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది 2 పార్టీలు. ఒకటి కాంగ్రెస్, 55 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్, 15 ఏళ్ళు పరిపాలించింది బీజేపీ. నాకు ఈరోజు చాలా ఆశ్చర్యం అనిపించింది పేపర్ తీసి చూస్తే. పేపర్లో కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ అంట, కొత్త స్లోగన్, అబ్ హోగా న్యాయ్, అబ్ హోగా న్యాయ్. ఇది కాంగ్రెస్ నినాదం అంట. అంటే వాళ్ళు ఏమంటున్నారు అన్యాపదేశంగా, ఇన్ని రోజులు అన్యాయం చేసామని ఒప్పుకున్నట్టే కదా. అబ్ హోగా న్యాయ్ అంటే ఇన్ని రోజులు దగా చేశాము, అన్యాయం చేసినామని ఒప్పుకున్నట్టే కదా. మరి ఇన్ని రోజులు ఎవరున్నారు? మీరే ఉంటిరి. రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, తర్వాత నాయనమ్మ ఇందిరమ్మ, తర్వాత నాయన రాజీవ్ గాంధీ, తర్వాత తల్లిగారు సోనియా గాంధీ, ఈరోజు ఆయన. అంటే తాతలు నాయనమ్మ గారు చేసిన అన్యాయాన్ని అంతా ఆయన ఇప్పుడు స్టాంప్ వేసి చెప్తున్నట్ట అబ్ హోగా న్యాయ్. ఇన్ని రోజులు దగా చేసినామని ఒప్పుకున్నట్టు నిర్భయంగా ఒప్పుకుంటున్నారు, సిగ్గు లేకుండా. ఆ పరిస్థితి రోజు ఉంది. ఆలోచించండి. ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి. నాకు వ్యక్తిగతమైన దూషణలు, వ్యక్తిగతమైన విమర్శలు నాకు ఇష్టం ఉండవు. ఎల్బీ నగర్లో చాలా సంస్కారవంతులు, విద్యార్థికులు ఉండే ప్రాంతం ఇది. నేను మిమ్మల్ని ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మీకు ఎట్లాంటి ఎంపీ కావాలి? ఒక విద్యావంతుడు, చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, పార్లమెంట్లో మాట్లాడినా 10 మంది శభాష్ అనిపించేటట్టు మాట్లాడేవాడు కావాలా? లేదా టీవీ కెమెరాల ముందు కోట్ల మంది ప్రజలు చూస్తుంటే అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగ కావాలా? మీరే ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు బాధ అనిపించేది ఏమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేనట్టు, మల్కాజ్గిరిలో ఎవరు దొరకనట్టు, కొడంగల్లో మొన్ననే ఆయనను ప్రజలు తిరస్కరించారు నిర్ద్వందంగా. 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఈయన మాకొద్దు అని చెప్పి తిరస్కరించి పంపారు. ఇలా ఆయన తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ రుద్దుతా ఉన్నారు. ఆయనేమో నేను ప్రశ్నిస్తా అంటాడు. ఏం ప్రశ్నిస్తావు? ఏం ప్రశ్నించడానికి ఏముంది? ఎందుకు మంచినీళ్ళ సరఫరా మెరుగు చేశారు కేసీఆర్ అని ప్రశ్నిస్తావా? ఎల్బీ నగర్లో ఎందుకు కొత్త రిజర్వాయర్లు కట్టారని ప్రశ్నిస్తావా? ఎందుకు SRDP చేస్తున్నారని ప్రశ్నిస్తావా? ఎందుకు సిన్సియర్గా ఒక మున్సిపల్ మంత్రి, రెవెన్యూ మంత్రి వచ్చి కాలనీ అసోసియేషన్లతో ఏ ఎన్నికలు లేనప్పుడు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టారని అడుగుతావా? ఏం అడుగుతావు? అడిగేదానికి ఏముంది కొత్తగా? అయినా నాకు తెలియక అడుగుతా. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ఇవాళ పత్రికలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో పెద్ద ఎత్తున పౌర సంస్థలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిలదీస్తానే ఉన్నారు, ప్రశ్నిస్తానే ఉన్నారు. ఈరోజు ఒక ఆయన గెలిచేదానికి ప్రశ్నించేవాడు ఉండాలి అనే ఒక నినాదం తీసుకొని దాన్ని ఈరోజు మరి ఒక ప్రజల మధ్యన ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించాలని చెప్పి నా విజ్ఞప్తి. రెండోది కూడా నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు జరుగుతున్న పోటీ రాజశేఖర్ రెడ్డికి ఇంకొక వ్యక్తికి కాదు. జరుగుతున్న పోటీ 3 ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్యన జరుగుతూ ఉంది. ఎవరు దేనికి నిలబడ్డారో దయచేసి ఆలోచించండి. 55 ఏళ్లు పరిపాలించి దగా చేసిన కాంగ్రెస్, 55 ఏళ్లు పరిపాలించి అన్యాయం చేసిన కాంగ్రెస్ వచ్చి ఈరోజు న్యాయ్ అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చి న్యాయం చేస్తానంటే నమ్ముదామా? ఆలోచించండి. రాహుల్ గాంధీ గారికి, వారి పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటో ఆలోచించండి. నంబర్ 1. నంబర్ 2, బీజేపీ, నరేంద్ర మోడీ గారు ఆయన మొన్న వచ్చినారు ఎల్బీ స్టేడియంకి. ఇప్పుడు ఒక 5 ఏళ్లు పనిచేసిన తర్వాత ప్రధానమంత్రిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ ఒక ప్రాంతానికి పోయి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటే చెప్పే పరిస్థితి ఉండాలి.
ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను. నేను ఎల్బీ నగర్కి ఏం చేశానో నేను మా పార్టీ తరఫున చెప్పిన. నరేంద్ర మోడీకి ఉందా పరిస్థితి? దేశంలో తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో హైదరాబాద్ అనే ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఉంది. ఆ నగరానికి ఫలానా పని నేను చేశాను భారత ప్రధానమంత్రిగా అని చెప్పే పరిస్థితి ఉందా ఈరోజు మోడీ గారికి? లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ పోటీ చేస్తున్న రామచంద్రరావు గారిని, ఇంకా ఇతర పెద్దలు, బీజేపీ పెద్దల్ని, ఏం పని చేసింది ఎన్డీఏ ప్రభుత్వం పోయిన 5 ఏళ్లలో? నేను మీ ఎల్బీ నగర్ అనట్లేదు, హైదరాబాద్ నగరానికి కానీ, లేదా మల్కాజ్గిరి పార్లమెంటుకి కానీ, లేదా తెలంగాణ రాష్ట్రానికి కానీ న్యాయంగా చట్టపరంగా మనకు రావాల్సిన డబ్బుల కంటే ఒక్క పైసా అదనంగా ఎక్కడైనా ఇచ్చారా? ఏదన్నా ఒక ప్రాజెక్టు, ఒక జాతీయ ప్రాజెక్టు హోదానో, ఒక జాతీయ స్థాయి ఇన్స్టిట్యూటో ఏదన్నా ఒక పైసా ఇచ్చారా? ఏమీ లేదు. అందుకే ఏమంటారు ఆయన వచ్చి, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు, కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్ముతాడు. ఇదా ఒక ప్రధానమంత్రి చేయవలసిన విమర్శ? అందుకే మాకు కూడా ఒళ్ళుమండి ఏమన్నామంటే, అవునయ్యా కేసీఆర్ గారు యాగాలు చేస్తారు, నీకు వచ్చిన బాధ ఏంది? కావాలంటే నువ్వు కూడా రా, నీకు కూడా తీర్థము ప్రసాదం బొట్టు పెట్టి పంపిస్తామని చెప్పు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇంత కుసంస్కారంగా, ఇంత వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఏ రకమైన సాంప్రదాయం మీరే ఆలోచించండి. ఆయన అంటాడు కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్ముతారు. అవును, కేసీఆర్ గారు దేవుని నమ్ముతారు. ఈ దేశంలో 99% మంది దేవుని నమ్మేవాళ్ళే ఉన్నారు. వాళ్ళు 24 గంటలు నమ్ముతారు దేవుని, 365 రోజులు నమ్ముతారు. మీలాగా బీజేపీ వాళ్ళలాగా ఎలక్షన్లప్పుడు మాత్రమే వాళ్ళకు రాముడు గుర్తుకురాడు, మిగతా టైంలో కూడా గుర్తుంటాడు. ఈరోజు బీజేపీకి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు రాముణ్ణి కూడా మోసం చేసిన పార్టీ అది, దేవుడికి కూడా శటగోపం పెట్టిన పార్టీ. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు రామ మందిరం కడతామని మేనిఫెస్టోలో రాసినారు. ఈరోజు మళ్ళీ చూసిన మేనిఫెస్టో రామ మందిరం కడతామని మళ్ళీ రాసినారు. ఒకళ్ళేమో 40 ఏళ్ల కింద నాయనమ్మ ఇందిరాగాంధీ గరీబీ హటావ్, మళ్ళీ మనమడి ఈరోజు వచ్చి గరీబీ హటావ్. నినాదాలు మారవు, మన దేశంలో పరిస్థితులు మారవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉండాలి, కానీ ఈ 2 పార్టీలో ఉండాలి, ఇంకొకటి రాకూడదు. దయచేసి ఆలోచించండి. అనవసరంగా ఇక్కడ జరిగే కొన్ని ప్రచారాల వల్ల, మాట్లాడే మాటల వల్ల దయచేసి మాటల గారడీకి పడిపోకుండా ఈ 3 పార్టీల మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. ఒక పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ ఎలక్షన్లు రాగానే మందిర్ మసీద్, హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఇది తప్ప ఏమీ లేదు చెప్పింది. చేసింది ఏంది అంటే చెప్పేదానికి లేదు. అదే కాంగ్రెస్ ఉంది, 71 ఏళ్ళు, అందులో 55 ఏళ్ళు వాళ్ళే. మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి. ఇదివరకు ఏం చేశారే అంటే చెప్పరు, మళ్ళీ అవకాశం ఇవ్వండి అంతే. ప్రశ్నిస్తాం, కొట్లాడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం. నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి పనిచేసే ప్రభుత్వం మీ నుండి కోరేది, మీ నుండి ఆశించేది. ఇప్పుడు నేను చెప్పాను, చిన్న చిన్న పనులన్నీ ఎట్లాగో మేము చేస్తాము, మా మీద విశ్వాసం ఉంచండి. మీ మంత్రి గారు మల్లారెడ్డి గారు నాకంటే యువకుడు, నాకంటే ఎక్కువ ఎనర్జీ ఉంది. లేవు సార్, ఒకసారి నాకంటే ఎక్కువ ఉత్సాహం ఉంది ఆయనకి, మామూలుడు కాదు. ఆయన మొదలు పెడితే, ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే భయం కూడా అవుతుంది. ఈ మధ్యనైతే మైకులు పగిలేటట్టు మాట్లాడుతున్నాడు. అంతేనా మళ్ళనా? ఎందుకంటా ఉన్నా అంటే, ఆయన నిజంగా ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే, ఐపీఎల్ నడుస్తుంది కదా ఇప్పుడు, ఆ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తర్వాత ఇంకోటి రావాలంటే ఎట్లుంటుందో, ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడితే కూడా అంతే. ఆయన ఉత్సాహంగా జోష్తోని మొత్తం మాట్లాడి అందరినీ ఆగం చేసి, అందరినీ మొత్తం ఇట్లా ఎనర్జీ అంతా క్రియేట్ చేసిన తర్వాత మేము వచ్చి మాట్లాడాలంటే నేనే వయసులో ఆయన కంటే పెద్దోడిని అనిపిస్తూ ఉంది. నా విజ్ఞప్తి మీతో, ఆయన గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఇక్కడ సమస్యలన్నీ అవగాహన ఉంది. టీఆర్ఎస్కి ఇక్కడ 11 మంది కార్పొరేటర్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో 11 మందిని మీరే గెలిపించారు. వాళ్ళు కూడా బలంగా ఉన్నారు, వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు, పనిచేయాలన్న స్పిరిట్లో ఉన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా మొన్న మధ్యనే ఒక నిర్ణయం తీసుకుని, నేను కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని వారు కూడా ముందుకొచ్చారు. వారు కూడా చాలా కమిటెడ్గా ఉన్నారు. ఆయన కూడా ఒక మాట అంటున్నారు, పదే అంటున్నాడు, అన్న నేను టైం బౌండ్ పెడతా అన్న ఈ సమస్యలకు, మీరేమనుకోవద్దు, మా వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, 5-6 నెలల్లో పని చేయకపోతే అవసరమైతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి కూడా చెప్తా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉంటే, సిన్సియర్గా ఫలానా పని కావాలి అని జిద్దుగా పట్టుబట్టే నాయకులు ఉంటే ఈ రకమైన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఈరోజు మంత్రి గారు కానీ, మరి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు, మరి ఒక విద్యావంతుడు యువకుడు, ఆయన రేపు పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే ఢిల్లీలో మనకు కావాల్సిన కార్యక్రమాలు వారు చేస్తారు. క్షేత్రస్థాయిలో మంత్రి గారు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో మరొక పార్టీకి
బాధ్యుడిగా నేనున్నాను. ఇన్ని మాటలు మీ ముందు వచ్చి చెప్పి మరి ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ వీటిని పరిష్కరించకపోతే మీరు రానియరని కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ పనులు చేయించే బాధ్యత నాది. వ్యక్తిగతంగా నేను మంత్రి గారు ఇద్దరం కలిసి తీసుకుంటాం. మీ నుండి కోరేది ఒకటే, మీరు దయచేసి ఉద్వేగానికి లోను కాకుండా, రెచ్చగొట్టే మాటలకు లోను కాకుండా ఆలోచించి విచక్షణతో ఓటు వేయండి. వేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని 3 నెలల కింద ఎట్లా అయితే సంపూర్ణంగా ఆశీర్వదించారో అదే రకమైన ఆశీర్వాదాన్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు మంచి ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ గారికి సైనికుడిగా పనిచేస్తానంటున్న రాజశేఖర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించి పార్లమెంటుకు పంపించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి 2 రోజుల ప్రచారం ఉంది. 2 రోజులు లేదు, ఒకటే రోజు ఉంది. ఇంకా రేపు సాయంత్రం 5 గంటల వరకే ఉంది. ఇక్కడికి విచ్చేసిన కాలనీ అసోసియేషన్ మిత్రులతో నా విజ్ఞప్తి ఏంటంటే, జనరల్గా చదువుకున్న వాళ్ళ మీద ఒక బద్నాం కూడా ఉంది, మనం ఓట్లు వేయమని. మనం ఓటింగ్కు రాము, ఓట్ అంటేనే ఆ రోజు ఏదో హాలిడే లాగా అందరం కూడా జాలీగా వెళ్ళిపోతామని ఒక అపప్రద, ఒక బద్నాం కూడా ఉంది. దయచేసి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మీరు దయచేసి మీ అసోసియేషన్లో మరి గట్టిగా ఒక మాట అనుకొని, ఎక్కడి వాళ్ళు అక్కడ అనుకొని ఓటింగ్ శాతం పెంచే దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని, మా అభ్యర్థిని ఆశీర్వదించాలని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ.